హాయ్ అండి అందరికీ. ఇవాళ ఆనియన్ బన్ దోశ చేస్తున్నానండి. వెరీ టేస్టీ అండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ చాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. ఆనియన్స్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటూ ముందుగా మనం ఇడ్లీ పిండి చేసి పెట్టుకున్నాం కదండి, అందులో సాల్ట్, సోడా పిండి వేసి ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గుంతగా ఉండే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మన ఆనియన్ దోసపిండి మిశ్రమాన్ని ఇలాగ వేసుకోవడమే అండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. తర్వాత ఒక సైడ్ బాగా అయిన తర్వాత మరో సైడ్ వేసి స్లోగా కుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యిందండి. ఆనియన్ బన్ దోశ.